నమస్తే. పేరండి? సాదిక్. ఈసారి దేశంలో ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు? ఏ పార్టీ లీడ్లో వస్తుంది? లీడ్ అంటే ఇంకా సెంట్రల్ అయితే బీజేపీ వస్తుంది కంపల్సరీ. ఇక ప్రధానమంత్రి అయితే కంపల్సరీ మోడీ గారు అవుతారు. అవునండి. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయన్న? సంక్షేమ పథకాలు అంటే మనకి ఇంకేం అందలేదు. టీఆర్ఎస్ తరఫున అప్పుడు వచ్చినది కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఇప్పుడు వస్తుంది కదా అని అంటుంది. పిఎం మీకు ఫ్రీ వ్యాక్సిన్ కానీ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా కిసాన్ సంబంధించింది, అదే మన ఇన్సూరెన్స్ ఉంది కదా, అది అందింది నాకైతే. ఎందుకంటే ఆటో నగర్లో అసోసియేషన్లో మా నెంబర్ అనమాట నాకు వచ్చింది అనమాట, ఇన్సూరెన్స్ వచ్చింది, మోడీ తరఫున వచ్చింది. అంటే మీకు అది మన లేబర్ కార్డ్ మీద వచ్చింది? లేబర్ కార్డ్ మీద వచ్చింది. ఓకే. అదే. ఇంకా మీకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు? వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. ఫ్రీ రేషన్ వస్తుంది? ఫ్రీ రేషన్ వస్తుంది. ఓకే. ఈసారి కూడా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు? నరేంద్ర మోడీ గారు అయితే పక్క. ఇంకా ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఇంకా అంతే కదా, అంతే. ఇంకా ఆ సెంటర్లో ఇంకా ఆయనే వస్తారు. ఇంకా ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఎవరు లేరు కదా. అది. ఓకే. ఇంకా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? బీజేపీకి చెప్పలేము, కానీ వస్తాయి, కానీ చెప్పలేము. ఇంకా నేనైతే ఇంత వస్తాయని చెప్పలేను. అది. ఈసారి మన ఖమ్మం పార్లమెంట్లో 7 అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ నామనాగేశ్వర గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఎవరు గెలిచే? ఇప్పుడు బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? అది చెప్పలేమండి. 2 సైడ్ అటు కావచ్చు ఇటు కావచ్చు, చెప్పలేము ఇంకా. అది. ఓకే. అంటే నామగారు గెలవరంట? నామగారు గెలిస్తే గెలవచ్చు ఆయన. ఇంకా అంటే వినోదరావు ఎట్లుంది? వినోదరావు అయితే కొంచెం ఉంది, పర్వాలేదు. కానీ నామారావు సీనియర్ కదా, కొంచెం ఆయన గురించి అందరు తెలుసు కదా. అది అట్లా చేస్తే ఆయన వేసుకుని గెలిపించవచ్చు. టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం ఇప్పుడు తాండ్ర వినోదరావుతో ఉంది. ఇప్పుడు జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఎన్డీఏ కూటమిలో. అయితే ఇది గట్టు ఎక్కొచ్చు అంటారా వీళ్ళిద్దరు కూటమి? వచ్చి మరి టీడీపీ, ఎందుకంటే ఖమ్మం గట్ట అంటే టీడీపీ కదండి ఒకప్పుడు. కాకపోతే అట్లా టీడీపీ నుంచి రావచ్చు. అది గెలిచే ఛాన్స్ ఉందంటారు? అట్లయితే ఉండొచ్చు అండి. ఈయనకి ఇప్పుడు జస్ట్ గెలిస్తే ఇక్కడ బీజేపీ గెలిచింది అనుకోండి, డైరెక్ట్ మోడీ నుంచి మనకి డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి అంటారా ఈసారి ఎంపీ ఈయన గెలిస్తే? వస్తాయి కదా, గెలిస్తే వస్తాయి కదా కంపల్సరీ. కొద్దిగా పైన ఇంకా డెవలప్ అవుతుంది. అది. వస్తే మంచిదే కదా అందరికీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.